శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు బాగా గడిచిపోవాలని మనం ఎప్పుడూ దేవుడిని కోరుకుంటాం. మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు రోజంతా ఆనందంగా గడిచిపోవాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు సుఖ సంతోషాలతో కాలం గడవాలంటే ఏం చేయాలో తెలుసా? ఆరోగ్యపరంగా ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవద్దంటే ఏం చేయాలో తెలుసా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మనం రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. అనారోగ్య సమస్యలు గూడా ఎదుర్కొంటూ ఉంటాం. బయటికి వెళితే ఏవో సమస్యలు, ఇతరులతో వ్యవహారంలో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు. ఇవి తొలగిపోవాలంటే ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ చిన్న పరిహారాలు చేయండి. 21 రోజులు క్రమం తప్పకుండా చేస్తే మార్పును మీరే గమనిస్తారు. తప్పకుండా చేయండి. ఫలితం పొందండి. ఉదయం లేవగానే ఇలా చేస్తే పైన చెప్పిన సమస్యలు దూరమవుతాయి. అన్ని చోట్ల సానుకూలంగా ఉంటుంది. ఉదయం ఎప్పుడూ హడావిడిగా లేవకూడదు. ప్రశాంత చిత్తంతో లేవాలి. మెలకువ వచ్చిన తరువాత ఆదరాబాదరాగా బెడ్‌పై నుండి దిగకూడదు. ఒక నిమిషం పాటు అలాగే ఉండండి. ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. తర్వాత మీ అరచేతులను దగ్గరగా పెట్టి పైనుండి కింది దాకా చూడండి. అలా చూస్తూ ఈ శ్లోకాన్ని 3 సార్లు చదవండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవిందః, ప్రభాతే కరదర్శనం. అరచేతి పైభాగంలో లక్ష్మీదేవి, అరచేతి మధ్యలో సరస్వతి, అరచేతి అడుగు భాగంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడని ఈ శ్లోకానికి అర్థం. ఈ శ్లోకం చదవడం ద్వారా ఈ ముగ్గురిని మనం ఉదయాన్నే ధ్యానిస్తున్నామన్నమాట. ఈ మంత్రం లక్ష్మీదేవి, సరస్వతి, విష్ణువుల ఆశీర్వాదాలను కోరుతుంది. రోజువారీ కార్యకలాపాలను ప్రారంభించే ముందు శ్రేయస్సు, జ్ఞానం, రక్షణ కోసం దీన్ని పఠిస్తారు. ఈ మంత్రాన్ని ఉదయాన్నే జపించడం వల్ల శుభం చేకూరుతుంది. జ్ఞానవృద్ధి కలుగుతుంది. చెడు శక్తుల నుండి దైవిక రక్షణ లభిస్తుంది. ప్రశాంతంగా సానుకూల దృక్పథంతో రోజును ప్రారంభించడానికి ఇది సహాయపడుతుంది. ఈ శ్లోకాన్ని క్రమం తప్పకుండా పఠిస్తే ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఆలోచనలలో స్పష్టత వస్తుంది. అందుకే రోజంతా శుభం చేకూరాలని కోరుకుంటూ ఈ శ్లోకాన్ని 3 సార్లు పఠించాలి. ఆ తర్వాత అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఒక పాజిటివ్ మనస్తత్వంతో రోజంతా గడిచేందుకు ఇది ఉపకరిస్తుంది. తర్వాత ఆరుబయటకు వెళ్ళి తూర్పు వైపు తిరిగి సూర్యుని ఆరాధిస్తూ క్రింది శ్లోకం 3 సార్లు చదవండి. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రాల రథాన్ని అధిరోహించినవాడు ప్రచండుడు, కశ్యపుని పుత్రుడు, తెల్లటి పద్మాన్ని ధరించినవాడు అయిన ఆ భాస్కరునికి, సూర్యునికి నమస్కరిస్తూ ఆరాధిస్తున్నాను అని దీని భావం. నవగ్రహాలకు అధిపతి సూర్యనారాయణుడు. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ సాధ్యమే. సూర్యారాధనతో మనశ్శాంతి కలుగుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగం, ఆరోగ్య సిద్ధి మొదలైన శుభ ఫలితాలు కలుగుతాయి. తేజస్సు, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. అందువల్ల ఈ శ్లోకాన్ని అనునిత్యం పఠించాలి. సమయం ఉంటే సూర్యాష్టకం మొత్తాన్ని చదివితే ఇంకా మంచిది. 3 ప్రక్రియలు చెప్పాను కదా! మొదటిది అరచేతులను చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి శ్లోక పఠనం. రెండవది అద్దంలో చూసుకోవడం. మూడవది సూర్యాష్టకంలోని ఒక శ్లోక పఠనం. ఈ 3 చేసి చూడండి. ఆ తర్వాత ఫలితాన్ని తెలియజేయండి. ఈ వీడియో మొత్తం చూసిన వారు ఓం శ్రీ ఆదిత్యాయ నమః అని కామెంట్ బాక్స్‌లో మీ స్పందనను తెలియజేయండి. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. గుడిలో గంట కొట్టినట్లుగానే పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కండి. మా వీడియోలు వెంటనే మీకు చేరతాయి. మీకు అంతా శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. నమస్కారం. ధన్యవాదములు.